మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే మైనారిటీ పబ్లిక్ కూటమికి సంబంధించిన ఫేవర్ గా లేరు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే అంశాన్ని ప్రజల్లో ప్రస్తావన తీసుకొస్తే వాహిద్ హుసేన్ గారు ఏం చెప్తారు? ఏ ఇబ్బంది మైనార్టీసీకు జరిగింది అని చెప్పేసి డిసాటిస్ఫైగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని మనం చెప్పగలుగుతాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించి 2014 నుండి 19 తర్వాత దాదాపు 5 ఏళ్ళు గడిచిపోయింది. అంటే ఏ సందర్భంలో ప్రస్తావించలేదు, కానీ ఇప్పుడే ప్రస్తావించాల్సిన అంశం ఎందుకు వచ్చిందంట? నేను కూడా షాక్ అయ్యాను. నేను ఈ సోషల్ మీడియాలో దాంట్లో చూసిన తర్వాత దూషించిన మంత్రి ఎవరు, చేసుకున్న మంత్రి పేరేమని చెప్పారు? ఒకటి ఆయనైతే నా పేరు చెప్పాడు, కానీ ఎందుకు నువ్వు ఆవేశంగా బయట కాబట్టి నేను చెప్పాను. అంటే ఈ అమరావతి అనే అంశాన్ని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఒక విలువైన వస్తువుని లాకర్లో పెట్టి తాళం ఎందుకు వేయాలి? అంటే అందుకేనా గతంలో అమరావతి మునిగిపోయింది, చిన్నపాటి వరదలు వచ్చినందుకే మునిగిపోయింది, ఈ లాంగ్ విజన్ చేసినందువల్లే మునిగిపోయింది అంటారా? ఈ సాక్షి టీవీ కెమెరాలతో చూసినప్పుడు నీళ్లు కనిపెడతాయి, మాకైతే అంటే విశాఖపట్నానికి వ్యతిరేకమా కూటమి ప్రభుత్వం? విశాఖపట్నం ప్రజలకు రాని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ప్రస్తుతం కూడా పోలవరం అమరావతి అంటున్నారు తప్పితే రాయలసీమ అంశానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాయలసీమలో కనీసం గ్రామాల్లో త్రాగడానికి కూడా నీళ్లు లేవు, నీళ్లు ఇవ్వడంలో విఫలమైంది. కానీ కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి రాజధాని అయితేనే పోలవరం నిర్మాణానికి శ్రద్ధ చూపిస్తుంది. మునుస్వామి గారు, మీరు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నీవా సుజల స్రవంతి ఇది మొత్తం ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా మీరు కాల్ చేసేయండి. తాగడానికి నీళ్లు లేవు అనడం అనేది చాలా అన్యాయమైన మాట, అది కరెక్ట్ గానే కాదు. ఎంపీనా ఎమ్మెల్యేనా ఏ స్థానానికి గురి పెట్టారంటే? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆయన పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్రంలో మైనార్టీ లీడర్లు ఎందరున్నా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందండో. ఆయన ఎవరో కాదు, వాహిద్ హుసేన్ గారు. వాహిద్ హుసేన్ గారితో గతంలోనే మనం ఇంటర్వ్యూ చేశాం. ప్రస్తుతం కూడా మనం ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ప్రస్తుత రాజకీయ అంశాలను వివరించడానికి, రాజకీయ అంశాల గురించి మనం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన వెల్కమ్ చేసేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్, ప్రస్తుతం ఏ అంశానికి సంబంధించిన వాహిద్ హుసేన్ గారు ముందుంటున్నారు? కూటమికి సంబంధించిన ఎలాంటి విమర్శలు వచ్చినా ముందుండి ఎదురవుతున్నారు. ఏంటి వాహిద్ హుసేన్ గారు ఈ స్థాయిలో ధీటుగా స్పందించడానికి కారణం ఏంటంటారు? అంటే వేటి గురించి మాట్లాడుతున్నారు? అంటే ఏ అంశానికి సంబంధించిన మైనారిటీ ఓరియంటెడ్ లీడర్కి సంబంధించిన అంశాలైనా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అయినా, ప్రతిపక్షాలు కూటమిపై విమర్శలు చేసే అంశం పైన అయినా? ఇప్పుడు మైనార్టీ అంశాలకు సంబంధించిన వాటి మీద స్పందించడం అనేది నా యొక్క గురుతర బాధ్యత. డెఫినెట్గా నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి నేను మొట్టమొదటిసారిగా నేను స్పందించాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి మీద వచ్చిన నేను ఈ రాష్ట్రంలో నేను ఒక పౌరుడిని. అందులో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఒక పార్టీ సభ్యుడిని కాబట్టి, రాష్ట్ర సభ్యుని కాబట్టి నాకు అక్కడ కూడా నాకు గురుతర బాధ్యత ఉంది. కాబట్టి నేను ఇక్కడ స్పందించాలి, నా మైనార్టీలలో ఏదైనా సమస్య వస్తే అక్కడ కూడా నేను స్పందించాలి. మీరు పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాబట్టి పార్టీకి మీరు ఉడత భక్తితో న్యాయం చేస్తున్నట్టున్నారు. కానీ మీరు ఒక కర్నూలు పార్లమెంట్ వాసిస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇదే కర్నూలు పార్లమెంట్ అయితే స్టేట్ వైడ్ సంబంధించిన అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఇదే మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. మైనారిటీలు కనీసం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా లోకల్ ఎమ్మెల్యేలు కప్పం కట్టాల్సి వస్తుంది, లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారు అనే అంశాన్ని బహిరంగంగా మైనారిటీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? మీరేమో మైనారిటీ ఫేవర్ ఆఫ్ టీడీపీ అంటారు, ఇదే మైనారిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీరంటే దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే ఇదే పార్లమెంట్కి సంబంధించిన ఇష్యూస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదోనికి సంబంధించిన మైనారిటీ లీడర్ కనీసం ఒక కాంప్లెక్స్ కట్టుకోవాలంటే లోకల్ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన బహిరంగంగా వచ్చి మాట్లాడారు. ఈ పరిస్థితులు చూస్తే మీరేమో కూటమికి సంబంధించి మైనారిటీలకు ఫేవర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? మునిగారు, ఒక విషయము, ఈ మధ్యకాలంలో
మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన ఈ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మన ప్రభుత్వం సరళంగా ఎన్ని అవకాశాలు కల్పించిందో మీకు కూడా తెలిసిందే. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో ఎన్నో నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పుడు నిబంధనలను అధిగమించి నిబంధనలు కాకుండా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సంస్థకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇటువంటివన్నీ మీరు ఒకసారి దాని మీద ఆలోచన చేస్తే, నేనైతే ఇవి రాజకీయంగా ఏదైనా ఇబ్బందికరంగా వాళ్ళ మధ్యన ఏదైనా గొడవలు ఉంటాయేమో కానీ, ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ కన్స్ట్రక్షన్కు సంబంధించి నిబంధనలు సరళించినంతగా ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే చాలా సరళతరం చేశారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నామ్స్ కూడా చాలా సరళతరం చేసింది మన ప్రభుత్వం. ఆ నామ్స్ ప్రకారం కూడా డబ్బులు ఇవ్వాల్సిందే లేదు కదా. ఎందుకంటే మీ నోటీస్కి వచ్చింది సార్, ఈ అంశానికి సంబంధించి ఏదైనా మీ నోటీస్కి వచ్చింది, మీరు ఏదో మాట్లాడే సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, నేను నా నోటీస్కి రాలేదు. ఒకటి మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను, నిబంధనల ప్రకారం చాలా సరళతరమైన నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఉంటే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, మనం చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, అంటే రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అసలు రాష్ట్రానికి సంబంధించిన జిల్లా అయితేనేంటి, అంటే మైనారిటీ పబ్లిక్ కూటమికి సంబంధించిన ఫేవర్గా లేరు, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే అంశాన్ని ప్రజల్లో ప్రస్తావన తీసుకొస్తే వాయిదు సేన్ గారు ఏం చెప్తారు సార్? మీరు ఏ ఇబ్బంది మైనార్టీసీకు జరిగింది అని చెప్పేసి డిసాటిస్ఫైగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని మనం చెప్పగలుగుతాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించి గౌరవ వేతనాలు ఎవరు పేష్మాంలవి తర్వాత మౌజన్లవి ఏవైతే గౌరవ వేతనాలు ఉన్నాయో ఎన్నో నెలల నుంచి పెండింగ్ ఉన్నట్టు మనం తీర్చినందుకు అసమ్మతి ఉంటుందా? తర్వాత ముస్లిం మైనార్టీలలో ఒక ఉర్దూను రెండవ భాషగా ఇంతకుముందు పేరుకు మాత్రమే ఉండింది. ఈరోజు ఉర్దూ భాషను రెండవ ఉర్దూ భాషగా గుర్తించి ఈరోజు బ్రహ్మాండంగా నిధులు అందించి ఉర్దూ భాషను డెవలప్ చేయడానికి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహకరిస్తుంది. దీని మీద ఇది ఉందంటారా, అసమ్మతి ఉందంటారా? ఇప్పుడు ముస్లిం మైనార్టీస్లో ఎంఎస్ఎంఈ దాని కింద అందరికీ సపోర్ట్ చేయడానికి ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందుతో గతంతో పోలిస్తే ప్రస్తుతం వచ్చేసి ముస్లిం మైనార్టీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 2024లో ఎంతైతే ఓటింగ్ శాతం వచ్చిందో ముస్లిం మైనార్టీ వర్గం నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతకంటే సమ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, కానీ తగ్గే పరిస్థితి లేదని చెప్పేసి మనకు రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ లెక్కలే చెబుతాయి. ఓకే సార్, అంటే తాజాగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు బహిరంగంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు గతంలో మంత్రి స్థాయి ఉండే హోదాలో వ్యక్తులు తనపై వ్యక్తిగతంగా దాడి చేశారు, కులం పేరుతో దూషించారు, అంటే హిందూ మతానికి సంబంధించి కూడా దూషించారు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారు. అంటే ఈ అంశాన్ని ఎలా చూస్తారు సార్? గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని మనము అనుకోవచ్చు. ఆ ప్రభుత్వం గురించి ఇంకా మనం ఇంకెక్కువ నేను మొన్న ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో మాట్లాడడం జరిగింది. ఇంకా ప్రతిసారి మాట్లాడుతూ మనకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా పోతా ఉంది. అంటే ఎందుకంటే సార్ ఆయన ఒక మండలి చైర్మన్, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు ఏవైనా రూపొందిస్తే ఆ చట్టాలకు సంబంధించి ఒక సభకు, అంటే ఒక సభ అంటే దేవాలయం, అలాంటి సభకు అధిపతిగా ఉన్న సందర్భంలో ఆయన వ్యక్తిగతంగా దూషించి కొట్టారు అనే అంశాన్ని చూస్తే ఒక విధమైన జుబుక్సాకరమైన అంశం సార్. ఇప్పుడు చాలామందికి అండి తెలుగుదేశం పార్టీ, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ ఒక మండలి సభ్యుడిగా ఎవరినైనా నియమించాలి అంటే అర్హతలు, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ను చూసి ఆ యొక్క హోదాకు వీళ్ళు సరిపోతారా లేదా అనే ఉద్దేశంతో ఒకసారి తర్జన భర్జన చేసిన తర్వాత, అనాలిసిస్ చేసిన తర్వాత నియమిస్తారు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఒక చట్టం తయారు చేసిన తర్వాత ఈ చట్టంలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా,
ఈ చట్టంలో ఇంకా సరిదిద్దాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒకసారి సరిచూడండి అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు తయారు చేసిన శాసనసభలో ఏవైతే తయారు చేసిన ఒక చట్టాన్ని మళ్ళీ అక్కడ మండలికి పంపిస్తారు. అంటే మండలి పవర్ అటు ఉంటుంది, పెద్దల సభ అంటారు. పెద్దల సభ, అందుకే దాన్ని అంత గౌరవంగా మాట్లాడతాం. ఇది చాలా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు మున్సిపాలిటీలో ఈ కోఆప్షన్ సభ్యుడికి ఇస్తారు. రాజకీయాలలో నేరుగా రాజకీయాలలో పాల్గొనటం ఇష్టం లేకపోయిన మేధావులు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కోఆప్షన్ మెంబర్గా పెడతారు. ఎవరైతే ఈ కార్పొరేటర్లు, ఒక కార్పొరేషన్లో ఎవరైతే కార్పొరేటర్లు వాళ్ళు ఒక కౌన్సిల్ను వాళ్ళు చేసిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకసారి ఈ నిర్ణయాన్ని చూడండి అని చెప్పేసి కోఆప్షన్ సభ్యుల ముందర పెడతారు. అది దానికి ఒక విలువైన జాబు. మన విద్యార్థులు రాసిన పరీక్షా పత్రాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే దిద్దడానికి ఉపాధ్యాయుడు ఎలా అయితే దిద్దడానికి ఆయన ఉపక్రమిస్తాడో దాన్నే మనము పెద్దల ఇప్పుడు అక్కడ గురువు గారు ఉపాధ్యాయుడికి ఎంతైతే గౌరవం ఉంటుందో అలాంటి గౌరవం కోఆప్షన్ సభ్యుడికి ఉంటుంది. అటువంటి గౌరవం వచ్చేసి మండలికి కూడా ఉంటుంది. అటువంటి పెద్దల సభ మండలి సభలో ఆ సభకు అధ్యక్షుడు అయినటువంటి ఆయన ముస్లిం అయినా కూడా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి, ఏ ఒక్కరిని కూడా తూలనాడి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఒక క్యారెక్టర్ చెబుతుంది, అందరికీ తెలిసిన విషయం. అటువంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే అది అనాగరిక చర్య, తప్పది. ఆయన ఎప్పుడు బయటికి చెప్పలా. అంతా చట్టబద్ధమైన తర్వాత అమరావతి క్యాపిటల్ మన రాజధాని చట్టబద్ధం అయిన తర్వాత ఏదో ఒక సభలో ఆయన బయటపడితే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అందుకే నేను కూడా స్పందించాల్సి వచ్చింది. అది పెద్దల సభ. అది వీళ్ళు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మాకు ఇంకా మొత్తము మండలి కూడా మా కంట్రోల్లో ఉండాలి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. గతంలో మీరు చేసిన చట్టాలు, ఎమ్మెల్యేలు చేసిన చట్టాలని సరిదిద్దడానికి మండలి ఉంది అక్కడ. సరే, ఆ మండలిని తీసివేసే శక్తి వీళ్ళకు ఉందా లేదా అది నాకు అంత ఐడియా నాకు లేదు. కానీ దాన్ని రద్దు చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం తెలిపాలి. అది నాకు అంత తెలియదు. నాకు దాని మీద అవగాహన లేదు నాకు. కానీ ఎమ్మెల్యేలు తయారు చేసిన చట్టం సరిదిద్దే శక్తి మాత్రం, ఆ పవర్ అయితే మాత్రం మండలికి ఉందని అయితే నాకు తెలుసు. అటువంటి సభకు అధ్యక్షుడు అనేటువంటి షరీఫ్ గారి మీద, ఆయన మీద ఇంతవరకు మచ్చలేని ఆయన మీద దాడి చేయటం అనేది దుర్మార్గం. అంటే గతంలో అంటే యాక్చువల్గా చెప్పాలంటే సార్ 2014 నుండి 19 తర్వాత దాదాపు 5 ఏళ్ళు గడిచిపోయింది. అంటే ఏ సందర్భంలో ప్రస్తావించలేదు సార్, కానీ ఇప్పుడే ప్రస్తావించాల్సిన అంశం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఒకసారి పాత పడిపోయింది కదా. నాకు అంటే నేను కూడా షాక్ అయ్యా. నేను ఈ సోషల్ మీడియాలో దాంట్లో చూసిన తర్వాత నేను సోషల్ మీడియాని అంత తొందరగా నేను నమ్మను. ఓకే, నేను సొంతంగా కాల్ చేశాను ఆయనకి. ఓకే, నేనే కాల్ చేశాను. సార్ ఇట్లా సోషల్ మీడియాలో వస్తుంది అని చెప్పేసి నేను గౌరవ షరీఫ్ గారికి నేను కాల్ చేశాను. కాల్ చేసి అడిగా, సార్ ఇట్లా వస్తూ ఉంది నిజమా అంటే ఆయన నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఆయనకు కూడా నా మీద ప్రేమ, ఆయన నాతో చెప్పాడు. అంటే ఏ మంత్రి గారు సార్? మా దూషించిన మంత్రి ఎవరు? చేసుకున్న మంత్రి పేరేమని చెప్పారు? ఒకటి ఆయనైతే నాకు పేరు చెప్పాడు, కానీ ఎందుకు నువ్వు ఆవేశంగా బయట ఎక్కడ మాట్లాడొద్దు, చెప్పొద్దు, పేరు చెప్పొద్దు, అవసరం లేదు అన్నాడు. కాబట్టి నేను చెప్పాను. అంటే క్లూగా చెప్పాలన్నా మనం ఏ జిల్లాకు సంబంధించిన ఇప్పుడు ఆయనకు నేను ఇచ్చిన మాట నేను తప్పినోడిని అవుతా కదా, ఎందుకు చెప్పాలి, అవసరం ఏముంది? ఆ సమయం వచ్చి ఆయన బయట పడినప్పుడు ఆయన బయటపడతాడు కదా. తాజాగా రాజధానికి సంబంధించిన అంశం రాజధాని పార్లమెంట్లో కూడా ఆమోదం తెలిపారు. దేశానికి సంబంధించిన రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదం తెలిపారు సార్. అంటే ఈ అమరావతి అనే అంశాన్ని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఒక విలువైన వస్తువుని లాకర్లో పెట్టి తాళం ఎందుకు వేయాలి? ఓకే, సేఫ్టీ పర్పస్ కోసం అంట. ఇప్పుడు ఊరు బయట అంతా దొంగలు ఉన్నప్పుడు ఒక విలువైన వస్తువును మనం ఎక్కడ పెడతాం? ఓకే, లాకర్లో పెట్టి తాళం వేస్తాం కదా. ఏం చేస్తాం? మనకు ఆ దుస్థితి వచ్చింది. ఓకే, విలువైన వస్తువు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇంతవరకు మనకు ఒక రాజధాని లేదు, మనకు ఒక క్యాపిటల్ లేదు. హైదరాబాద్ పోతే బాధ అనిపిస్తుంది మనకి. ఓకే,
ఇప్పుడు మనకు ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడికి మారదు అన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బయటి దేశాలలో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కానీ మన రాజధానిలో ఒక సెంటు భూమి ఉన్నా చాలు అని చెప్పేసి అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళందరూ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? నమ్మకం కావాలి, అంతకు మించి విశ్వాసం కావాలి. ఓకే, మీరు ఆ విశ్వాసం కల్పించడానికే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం, తర్వాత బీజేపీ కేంద్రంలో సహకారంతో చట్టబద్ధం చేసి దాన్ని సురక్షితం చేయడం జరిగింది. అంటే మీరు అంటున్నారు లాకర్లో వేసి తాళం వేశారని చెప్పేసి, కానీ పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు మళ్ళీ దీన్ని మార్చొచ్చు, అమెండ్మెంట్ చేసొచ్చు, ఇప్పుడు ఏ ప్రాతిపదికన అయితే చేశారో భవిష్యత్తులో ఇదే ప్రాతిపదికన దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేయొచ్చు అని మళ్ళీ చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది అంటారు? మీరేదో లాకర్లో వేసి కీ వేసినట్టు అంటారు, ఓపెన్ చేయొచ్చు భవిష్యత్తులో. దీన్ని ఇక మనం ఏముంది, ఇప్పుడు లాకరు పగలగొడతామంటే దీనికి ఏం చెప్పాలి నేను? ఓకే, ఇప్పుడు లాకర్ ఎత్తుకుపోయి మేము పగలగొడతాము అంటే లాకరు పగలదు అని చెప్పాలనా? అంటే మావిగాన్ అనే ప్రస్తావన B2 అని చెప్పేసి మావిగాన్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక రాజధాని ఎస్టాబ్లిష్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఇది మునిగిపోయే ప్రాంతం, రాజధాని అనేది గుంటూరుకు సంబంధించి, విజయవాడ అనేది మునిగిపోయే ప్రాంతం కాబట్టి ఈ 3 జిల్లాలు సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయండి అని మరో ప్రతిపాదన తీసుకొచ్చారు. మా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మైండ్లో చుట్టుపక్కల 70 కిలోమీటర్ల రేడియస్ మీద ఆయన ఆలోచన ఉంది. పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడంతా ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక చోట ఒక పాయింట్ పెడితే సరౌండింగ్ 70 కిలోమీటర్స్ వరకు డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్ కూడా ఆలోచన చేసి ప్రతిదీ నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన. అంటే వాళ్ళకు ఫ్యూచర్ ఐడియా 70 కిలోమీటర్ల వరకు రావచ్చు రాబోయే రోజులు అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడటం కూడా నేను కూడా విన్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే ఒక ఇదే కాదు, ఇంకా చాలా ఏరియాలో ఆ రేడియస్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము హైదరాబాదు ఎంత దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు దాదాపు ఎక్కడ దాకా వచ్చింది? దాటిపోయి మొత్తం అవతల సైడ్ వరంగల్ నుంచి ఎక్కడ మన శంషాబాద్, జడ్చర్ల వరకు వచ్చింది. అట్లే ఫ్యూచర్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే అందుకేనా గతంలో అమరావతి మునిగిపోయింది, చిన్నపాటి వరదలు వచ్చినందుకే మునిగిపోయింది, ఈ లాంగ్ విజన్ చేసినందువల్లే మునిగిపోయింది అంటారా? అంటే ఈ సాక్షి టీవీ కెమెరాలతో చూసినప్పుడు నీళ్లు కనిపెడతాయి. మాకైతే నేను దాదాపు వారంలో కనీసం నెలలో ఒక 2-3 సార్లు నేను వెళ్తూనే ఉంటాను అమరావతి. నాకు ఏ రోజు ఒక చెంబు నీళ్లు కనపడలే అక్కడ. అంటే గతంలో ఫండింగ్ కూడా చేసి అక్కడ బాధితులకు అంటే పరిహారాలు కూడా అందించారు, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. వీటన్నిటి సాక్షి అంటే ఒక పర్టికులర్ ఛానల్ మనం పక్కన పెడితే మనం ఫ్యాక్ట్గా చెక్ చేసి చూసాం కదా సార్. అక్కడ వరదలు హైదరాబాద్లో వరదలు రాలేదా? ఓకే, హైదరాబాద్లో రాలేదా వరదలు? అక్కడ మొత్తం రాక్ ఏరియా అది, మరి అక్కడ రాలేదా వరదలు? వరదలు అనేవి ఎక్కడైనా వస్తాయి. మీకు అమరావతిలోనే రావాలనేది ఏముంది? హైదరాబాద్లో రాలేదా? మీరు చెప్పండి, రాలేదా? వచ్చింది సార్. అక్కడంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ డ్రాఫ్ట్ ఆఫ్ కంబ్యాక్ చేయగలిగారు. అక్కడ కంబ్యాక్ చేయడం చాలా కష్టమైంది. మీకు విశాఖపట్నంలో వరదలు రాలేదా? అప్పుడు హుదూద్ తుఫాన్ అని వరదలు అన్నీ. ఇప్పుడు రాని ప్రాంతం ఎక్కడని చెప్పండి. సరే, యాక్చువల్గా ఇప్పుడు మీరు రాజధానికి సంబంధించి క్లియర్గా వివరిస్తున్నారు, బట్ విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడ ఆ సౌకర్యాలు ఉన్నాయి, అన్నికి సంబంధించిన అన్ని అంశాల్లో సాంద్రపరంగా నౌన్ ఉంది. అక్కడ పార్లమెంట్లో ఎంపీలు కూడా మాట్లాడారు, విశాఖపట్నంలో వేస్తే ఇంత బడ్జెట్ కాదు అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి అని. అంటే విశాఖపట్నానికి వ్యతిరేకమా కూటమి ప్రభుత్వం? విశాఖపట్నం ప్రజలకు రాని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? విశాఖపట్నం నగరం వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన నగరం అది. అక్కడ ఒక ఐటీ హబ్గా తయారైపోయింది. అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ వాళ్ళకే రాని ఆలోచన, వాళ్ళకు ఆల్రెడీ ఒక వింగ్లో డెవలప్మెంట్ అయింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు సార్ రాజధానికి సంబంధించి క్లియర్గా చెప్తున్నారు, కానీ మీరు ఎవరన్నా విశాఖపట్నం నుంచి మాకు రాజధాని కావాలని చెప్పేసి ఇప్పుడు ఇది అమరావతి వద్దు అని చెప్పేసి ఎవరో వైసీపీకి సంబంధించిన వాళ్ళు తప్పితే అక్కడ అటువంటిది రానిది మీ కొత్త ఆలోచన మీకు వచ్చినట్టుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంత బాధ్యతాయుతంగా ఉన్న యువతి యువకులు
మేధావులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. విశాఖపట్నంలో పెట్టేస్తే వాళ్ళకు కూడా తెలుసు కదా వేరే ఏరియాకు దూరం అవుతుంది అని చెప్పేసి. అంటే కూటమి ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మేధావులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కలిసి మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం అది. అంటే కూటమి ప్రభుత్వం ప్రతిసారి అంటే 2014 నుండి 19 వరకు 2 అంశాలు ప్రధానంగా చర్చకు తీసుకొచ్చింది. అది ఒకటి పోలవరం, రెండోది అమరావతి. ప్రస్తుతం కూడా పోలవరం, అమరావతి అంటున్నారు తప్పితే రాయలసీమ అంశానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాయలసీమలో కనీసం గ్రామాల్లో త్రాగడానికి కూడా నీళ్లు లేవు. నీళ్లు ఇవ్వడంలో విఫలమైంది. కానీ కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి రాజధాని అయితేనే పోలవరం నిర్మాణానికే శ్రద్ధ చూపిస్తుంది. మునుస్వామి గారు, మీరు మళ్ళీ అంటే మీకు ఎంత సమాచారం ఉందో నాకు తెలియదు, కానీ మీరు సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లా, మీరు కుప్పం వరకు మీరు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సుజల స్రవంతి ఇది మొత్తం ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా మీరు కాల్ చేసేయండి. తాగడానికి నీళ్లు లేవు అనడం అనేది చాలా అన్యాయమైన మాట అండి. అది కరెక్ట్ గానే కాదు. ఏ రోజు కూడా నిండని చెరువులు మా కూటమి ప్రభుత్వంలో దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా దగ్గర ఉండి ఎమ్మెల్యేలు దగ్గర ఉండి మొత్తం మార్గం చూసి ఎక్కడే కానీ గండు పడితే గండ్లు పూడిపించేసి దాదాపు ఈసారి నిండినన్ని చెరువులు ఎప్పుడు నిండలేదని ఆ ప్రజలు వాళ్ళు చెప్పేది. మన రాయలసీమ ప్రజలు చెప్పింది, రాయలసీమ సోదరులు మనతో పంచుకుంది. మీరు కావాలంటే ఫోన్ చేసి అడగండి. అంటే మీరు జిఎన్ఎస్ఎస్ అంటున్నారు, హెచ్ఎన్ఎస్ఎస్ అంటున్నారు. ఇదే జిఎన్ఎస్ఎస్ కూడా ఇప్పటికీ పెండింగ్ ఉంది. అలాగే ఇక్కడే మన కర్నూలు పార్లమెంట్, మీరు ఒక కర్నూలు పార్లమెంట్ వాసి తీసుకుంటే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఆలూరు నియోజకవర్గం, ఆదూరు నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేంటి, కేవలం ఆలూరు నియోజకవర్గానికి 1000 కోట్లు కేటాయిస్తే ఆలూరులో దాదాపు 80,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది. దీని మీద శ్రద్ధ వహించడం లేదు. కానీ మీరు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రతిసారి హెచ్ఎన్ఎస్ఎస్ అంశాన్నే ప్రతిపాదిస్తున్నారు. ప్రతి ఒక్క పెండింగ్ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మీరన్న ఈ ప్రాజెక్టులు ఒకటే కాకుండా ప్రాజెక్టులతో పాటు ప్రతి ఒక్క మండలం మీద కూడా ఆయనకు అపారమైన అవగాహన ఉంది. ఒక ఎమ్మిగనూరు చెప్పారంటే ఎమ్మిగనూరు గురించి మాట్లాడగలుగుతారు. మీరు ఒక ఆలూరు చెబితే ఆలూరు మీద మాట్లాడేంత అవగాహన ఆయనకు ఉంది. మీరు నంద్యాల తడకనపల్లి విలేజ్ పేరు చెబితే తడకనపల్లి విలేజ్ గురించి చెప్పేంత అపారమైన అవగాహన ఆయనకు ఉంది. మీరు తంగడంచ గురించి మాట్లాడితే తంగడంచ గురించి చెప్పేంత అపారమైన అవగాహన మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఒక అంశానికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి వివరణ మీ నుండి స్వీకరిస్తారు సార్. రాష్ట్రానికి సంబంధించి మైనారిటీ ప్రజలకు కూడా ఈ అంశానికి సంబంధించి క్లారిటీగా వివరణ మీ నుండి తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ప్రధానంగా వఫ్ అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు వఫ్ అనే అంశానికి సంబంధించి ఒక రాజకీయ చిక్కుముడిగా రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. దీన్ని పోలరైజేషన్ చేసి రాజకీయం చేస్తుంటారు, ఇంకో రకంగా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం రాజకీయం చేస్తారు. అసలు వఫ్ అంటే ఏంటి, వఫ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మైనారిటీలు ఎలాంటి సందేహాలు ఉన్నాయి సార్? అంటే మీకు వక్ఫ్ మీద పూర్తి అవగాహన లేదా? పూర్తి అవగాహన ఉంది. ప్రజలకు మీ నుండి అవగాహన తీసుకోవాలనే అంశాన్ని ఈ ప్రశ్న మిమ్మల్ని రైజ్ చేస్తున్నా సార్. వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏదైనా దైవ కార్యం కోసం, ఏదైనా మంచి చేయడానికి. ఇప్పుడు నా దగ్గర 10 ఎకరాలు ఉంది. నేను ఒక 2 ఎకరాలు భగవంతుడి పేరు మీద నేను వక్ఫ్ చేయాలని నేను తలిచి నేను వక్ఫ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే వక్ఫ్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి అది భగవంతునికి చెందుతుంది. దానికి ప్రధానమైన యజమాని ఎవరవుతారంటే భగవంతుడు అవుతాడు. అల్లాహ్ యొక్క ప్రాపర్టీగా అది మారిపోతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడైనా కానీ ఈ వక్ఫ్ చేసిన ప్రాపర్టీస్ని ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆధ్వర్యంలో అవి దాన్ని పరిరక్షించడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి వక్ఫ్ బోర్డు అనేది ఒక అటానమస్ బాడీ ఒకటి ఉంటుంది. ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ వక్ఫ్ బోర్డు దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. నా దృష్టిలో మీకు సింపుల్గా ఈ వక్ఫ్ బోర్డు గురించి చెప్పాలంటే యజమాని వచ్చేసి భగవంతుడు, అల్లాహ్ తబారక తఆలా, ఆయన దానికి యజమాని. ఓకే. సెక్యూరిటీ గార్డు ఎవరంటే వక్ఫ్ బోర్డు. ఓకే. దానికి ఒక మేనేజర్ ఉంటాడు, మేనేజర్ ముతవల్లి. ఓకే. ఈ ప్రాపర్టీ
వక్ఫ్ బోర్డు కంటే కూడా ఎక్కువ ప్రాపర్టీ ఎక్కడైతే వక్ఫ్ చేసిన ప్రాపర్టీ అక్కడ వక్ఫ్ బోర్డు ఆఫీసులో ఉండదు. వక్ఫ్ బోర్డు ఆఫీసులో దానికి సంబంధించిన పత్రాలు ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీ అంతా ఇక్కడే ఉంటుంది, ఈ ప్రజల మధ్యన. తర్వాత ఇక్కడ ముతవల్లిని నియమించుంటారు. ఈ ముతవల్లి యొక్క ఆధ్వర్యంలోనే ఈ ప్రాపర్టీ ఇక్కడే ఉంటుంది మన లోకల్లో. సార్ ఇప్పుడు మీరు రాజధాని అంటున్నారు, అమరావతికి సంబంధించిన అంశాన్ని ఇప్పటివరకు మనం మాట్లాడాం. అసలు రాజధాని ఇన్ని లక్షల కోట్లతో పూర్తయిన తర్వాత దీని నుండి ఫలాలు ఎలా ఉంటాయి రాష్ట్ర ప్రజలకు సార్? ఇప్పుడు ఒకటండి, ఓ సెంటిమెంట్ అనేది మనకు క్రియేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళకి కానీ, రాజధానిలో మాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి అక్కడ సుస్థిరంగా మనం ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకోవచ్చు, మనకు రాజధానిలో ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి మనం అక్కడ స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే అదొక నగరం అయిపోతుంది. నగరం అయిపోతే మనకు అక్కడ ఉన్న వాళ్ళకి ఈరోజు ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్కు ఒక నెక్స్ట్ లెవెల్కు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక 10 రూపాయలు సంపాదించుకున్నారు అనుకోండి, ఓకే, మీకు చాలా ఒకటి ఉపాధి వస్తుంది, అక్కడ రకరకాల ఉద్యోగాలు వస్తాయి. రాజధాని వచ్చిన తర్వాత కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వస్తాయి కదా. మీకు తెలియదే ఉంది, ఒక రాజధాని అంటే ఓకే, మీకు ఐటీ కంపెనీస్ రకరకాల అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉపాధి ఉంటుంది అక్కడే, తర్వాత పరిశ్రమలు అక్కడే ఉంటాయి, తర్వాత దాని మీద ఆధారపడేటివి ఎన్నో వస్తాయి. మీకు మాల్స్ అని, షాప్స్ రకరకాలుగా వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిమాండ్, అక్కడ ఉన్న ప్రాంతానికి డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఆ డిమాండ్ క్రియేట్ అయ్యి అక్కడ 10 రూపాయలు సంపాదించుకుంటే మళ్ళీ ఆ డబ్బుని వాళ్ళు పక్కన ఇంకొక 100 కిలోమీటర్లో 150 కిలోమీటర్లో అక్కడ ఇన్వెస్ట్ చేయటము, మళ్ళీ అక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్ చేయటం, మనీ అనేది ఒక చోట ఉత్పత్తి అవుతుంది. వేరే వేరే ఏరియా నుంచి చినుకు 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 వచ్చేసి అక్కడ వరద మాదిరి తయారై ఈ వరద మొత్తం స్టేట్ లెవెల్ వరకు ప్రవహిస్తుంది. మనీ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా సార్. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు యూరోప్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఏషియా కంట్రీస్లో, ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్లో ఈ మధ్య చూస్తున్నాం రకరకాల ఈ వారు అవి ఇవి, అక్కడ అస్థిరత ఏర్పడింది, ఫ్లక్చువేషన్స్, అక్కడంతా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇన్ని అవాంతరాలు జరిగేటప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఎవరైనా కోరుకుంటారా? ఓకే, అంటే పెట్టే ప్రతి రూపాయి కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కదా. నాకు బ్రహ్మాండమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో అమరావతి ఒక సుస్థిరంగా, చాలా ఒక సురక్షితంగా పెట్టుబడిదారులకు మంచి ఫలాలు ఇచ్చే ప్రాంతం అవుతుందని చెప్పేసి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఓకే, మీ ఫలాల గురించి మీకు రాబోయే రోజుల్లో అమెరికా నుంచి, లేకపోతే యూరప్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, ప్రతి చోట నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఉన్న, అక్కడ ఏదో కొంత వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, చినుకు 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 ఇక అక్కడ ఒక వరదై, ఆ వరద ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రవాహం అయితే ప్రతి ఒక్క ఏరియాకు మంచి డిమాండ్ వస్తుంది, అందరికీ ఫలాలు అందుతాయన్నది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. సరే, ఇప్పటివరకు రాజధానికి సంబంధించిన ఫలాలు చాలా చక్కగా వివరించారు. అయితే వ్యక్తిగత అంశానికి మళ్ళీ కంబ్యాక్ టు మనం కర్నూలు పార్లమెంట్కి వద్దాం. అసలు ఏంటి వాహిద్ హుసేన్ గారు అంటే ఏ ప్రయాణం, ఏ దిశతో మళ్ళీ ప్రయాణం చేస్తారు? గతంలో కూడా నేను ప్రశ్న సంధించాను, దిశ లేని ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏ దశలో వాహిద్ హుసేన్ గారు ప్రయాణం సాగిస్తున్నారంట? నేను బ్రహ్మాండమైన బ్రహ్మ దశలో నేను రాజకీయంగా నా యొక్క ప్రయాణం సాగుతుందండి. నాకు దేవుడి దయ వల్ల మంచి రెస్పెక్ట్ ఉంది తెలుగుదేశం పార్టీలో. నాకు అటువంటిది ఏం లేదు. మా తండ్రి సమానులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి మీద సంపూర్ణమైన నాకు నమ్మకం ఉంది. అంటే ఈ 2 yearsలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినొచ్చు అంటారా? అంటే ఈ 3 years పీరియడ్లో
ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏముంటాయి గుడ్ న్యూస్లు ఇవ్వటానికి? నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, డిఫరెంట్ ఇంకా ఇప్పటికీ నామినేటెడ్ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు సామాజికంగా, తర్వాత అర్హత పరంగా, ఆర్థికంగా ఏముండదులేండి. ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీలో అటువంటిది వేరే పార్టీ ఈ నాయకుడు సహజంగా చెప్తాడు కానీ ఆర్థిక సమీకరణాలు కూడా ఖచ్చితంగా చూస్తారు. మునిస్వామి గారు, నేనైతే ఇంతవరకు అటువంటివి నేను ఎక్కడ వినలా మా తెలుగుదేశం పార్టీలో. వేరే చోట ఏమున్నాయో నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ చాలా ఒక కార్యకర్తను రెస్పెక్ట్ ఇస్తుంది, కార్యకర్త యొక్క శ్రమను గుర్తించే పార్టీ. మా గురించి మాకంటే కూడా పార్టీకి ఎక్కువ తెలుస్తుంది, మనము ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాం అనేది అంత అబ్జర్వేషన్ ఉండదు తెలుగుదేశం పార్టీ. ఓకే సార్, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందా గుర్తించదనేది అంశాన్ని మనం పక్కకు పెడితే ఇదే పార్లమెంట్ సంబంధించి మేబీ నాదో డీలిమిటేషన్ సంబంధించి 50% స్థానాలు పెంచుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. డిఫరెంట్. నేనేమంటున్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మనము ప్రస్తుతానికి వచ్చేసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రస్తుతానికి ఉన్నాం. నాకు ఆశ ఉంది, ఒక ప్రమోషన్ వస్తుందని చెప్పేసి బ్రహ్మాండమైన ఆశ ఉంది. అంటే ఎంపీనా ఎమ్మెల్యేనా ఏ స్థానానికి గురి పెట్టారంటారు? అంటే అవి ఇప్పుడు కాదు కదా, మన పార్టీలో మనకు ఫస్ట్ పార్టీలు ఇస్తారు, తర్వాత వహీదు దానికి సూట్ అవుతాడు, వహీదుకు ఆ అర్హత ఉంది, వహీదుకు ఆ శక్తి ఉంది, క్యాపబిలిటీ ఉంది, ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఆదరిస్తారు అని చెప్పేసి 10 రకాల సర్వేలు ఉంటాయి. ఆ సర్వేలలో నా గురించి పాజిటివ్ వచ్చిందనుకోండి, 100% పార్టీ సపోర్ట్ చేస్తుంది. నేను అటువంటి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఓకే, అంటే ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వండి. డీలిమిటేషన్ సంబంధించి అంతే నియోజకవర్గాల పెంపు జరుగుతుంది ఖచ్చితంగా. ఇదే కర్నూలుకు సంబంధించి రూరల్ అర్బన్ 2 నియోజకవర్గాలు అవుతుందని ఇప్పటికే చర్చ జరుగుతుంది, విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతుంది. ఆ ప్రాతిపదికన మీరు నిల్చోబోతున్నారు, లేకపోతే పార్లమెంట్లో ఏదైనా మీ గళం విప్పే ఆస్కారం ఏదైనా ఉందా? అట్లా పర్టికులర్గా పార్టీలు ఏముండదు. అంటే మనిషికి అంటే పర్టికులర్గా ఒక విజన్ ఉంటుంది, ఒక టార్గెట్తో పని చేస్తారు. అలా టార్గెట్ ఓరియంటెడ్గా ఏమైనా వర్క్ జరుగుతూ ఉందా? మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అక్కడ కూర్చొని ఏదన్నా పార్టీ పనులు చెప్పినా, టీచింగ్ ఏమన్నా కూడా ఇచ్చుకుంటూ కూర్చుంటాం. అటువంటిది ఇది చేయాలి అది చేయాలి అనేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు పర్టికులర్గా ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీకో ఒక జిల్లాకో అలా ఉండదు. వాళ్లకు ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమైతే వాళ్ళని అలా వాడుకుంటారు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి ధన్యవాదాలు సార్. అలాగే మీ లక్ష్య సాధనలో ఉధృతంగా ముందుకు వెళ్ళాలని, మీరు ఒక సరైన వేలో ముందుకు వెళ్తున్నామన్నారు, అదే వేలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాహిద్ హుసేన్ గారి మాటల్లో అమరావతికి సంబంధించి రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజధాని అనేది ఒక అద్భుతమైన ఫలం, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ఫలాలను ఇవ్వబోతుందని చెప్పేసి చెప్తున్నారు. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.